కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర చెరిపేస్తే చెరిగేదా? కేసీఆర్ గురించి దొంగ పాస్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు కరెక్టే, మరి నీ చరిత్ర కూడా చెరిపేసేదా? కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల బ్రోకర్, ఓకే, మరి నీ చరిత్ర ఏంది? నీ చరిత్ర ఏదో గొప్ప చరిత్ర అయినట్టు మాట్లాడుతున్నావుగా. ఓటుకు నోటు దొంగ నువ్వు కాదా? దానికంటే ముందు ఏం జరిగింది ఏంది అనేది మొత్తం నీ చరిత్ర ఇస్తే తెలంగాణ సమాజానికి ఇంకా మొత్తం నీ చరిత్ర తెలియదు కదా. ఇదా నువ్వు చేసేటువంటి కామెంట్స్? ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతావా? కేసీఆర్ దొంగ పాస్పోర్ట్ల బ్రోకర్ అని పక్కన పెడితే ఓటుకు నోటుకులో నువ్వు లైవ్లో దొరకబడి దొంగ పాస్పోర్ట్ అనేది ఎప్పుడో గతంలో ఎప్పుడో జరిగింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ లేవు. మరి ఓటుకు నోటు కేసులో లైవ్లో దొరికే దొంగవు కదా నువ్వు, మరి దాని గురించి ఏమంటావు రేవంత్ రెడ్డి? లైవ్లో దొరికావు కదా, మీడియాలో ఉన్నది ఇప్పటికి కూడా, అవన్నీ ఎవిడెన్స్లు అన్నీ ఇప్పటికి కూడా మీడియాలు ఉన్నాయి కదా, మరి దాని గురించి ఏమంటావు? ఇదా నువ్వు చేసేది కామెంట్స్? అంటే ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాం, ఏ కామెంట్స్ అని చేస్తామని అనుకుంటున్నావా? కానీ విషయం గుర్తుపెట్టుకో, అసలు రేవంత్ రెడ్డి తెలియని విషయం ఏంటంటే కనీసం బీఆర్ఎస్ పార్టీ అయినా జవసత్వాలతో ఉన్నది. అంతో కొంత తెలంగాణ సెంటిమెంట్ బలంగా వస్తే, ప్రత్యామ్నాయం పార్టీ లేకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నువ్వు చేసేటువంటి కామెంట్స్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోయి సత్వ లేకుండా అసలు కంప్లీట్గా ఒక బొంద తీసుకొని బొందలో కాంగ్రెస్ పార్టీని పూడ్చేటువంటి పని చేస్తున్నట్టుగా కనబడుతుంది నీ కామెంట్ చూస్తూ ఉంటే. అంతే తప్ప వేరే ఏమీ లేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నావు కదా, ఇది ఎవరికి నష్టం జరుగుతుంది? నీకే నష్టం జరుగుతుంది. ఏమున్నది? 5 సంవత్సరాలు పాలన చేసినామా, 1,00,000 కోట్లు దొబ్బి తిన్నామా, పోయినామా? కానీ డ్యామేజ్ అయ్యేది ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి కదా. కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు? రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? రాహుల్ గాంధీ ఎజెండా నువ్వు అమలు చేస్తున్నావా? ఏదో తూతు మంత్రంగా ఆయన సాటిస్ఫై చేసే విధంగా అమలు చేస్తున్నావు తప్ప అసలైనటువంటి అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందే రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నాశనం చేసేదే రేవంత్ రెడ్డి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దళితుడిని సీఎం చేస్తాన దొంగ హామీల చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి ఈరోజు మోసం చేసిన చరిత్ర నీది కాదా? ఏమైనా 42% ఎందుకు ఇచ్చినా? హామీ ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా. ఎందుకు నెరవేర్చలేకపోయినావు? కామారెడ్డి డిక్లరేషన్, ఆ దొంగ చరిత్ర నీది కాదా? ఆయన దళితులు మోసం చేస్తాడు, నువ్వు బీసీలు మోసం చేస్తావు. ఇద్దరికి తేడా ఏం లేదు. ఇద్దరు దొంగలే ఇద్దరు. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే రాద్ధాంతం, చిల్లర రూపాయలు చేస్తే నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు? మరి ఓటుకు నోటు కేసులో నువ్వు చేసింది ఏంది? రాద్ధాంతం కదా. మీసాలు ఇట్లా మెలేసినావు, తొడగొట్టినావు కదా, అది రాద్ధాంతం కాదా? ఇద్దరు దొంగలే. తెలంగాణ పట్టినటువంటి చీడపురులు ఇద్దరు, తెలంగాణ పట్టినటువంటి దరిద్రాలు ఇద్దరు, తెలంగాణ పట్టినటువంటి అసలైనటువంటి అసలు ఎంత అసలు వీళ్ళను అట్లా అనాలన్నా కానీ నాకు నోరు వస్తలేదు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య చీకటి ఒప్పందాలు, రేవంత్ రెడ్డి మోడీ మధ్య చీకటి ఒప్పందాలు. ఇవి కూడా చెప్పాలి కదా. అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు. అబ్బో, అసలు నువ్వు అభివృద్ధి చేస్తే కదా అడ్డుపడడానికి. ఏం అభివృద్ధి చేసిన అడ్డుపడుతుంది? రేపు నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? తెలంగాణలో అన్ని పనికి మాలినటువంటి పనులు చేసుకుంటా బీజేపీ వాళ్ళు మోడీ పేరుతో ఓట్లు అడుగుతున్నారు. అబ్బో, మరి ఏం అడుగుతున్నావు? నువ్వెవరి పేరు? నీ పేరు అడుగుతున్నావా? అభివృద్ధికి ఆ గల్లీలో పని చేయకపోతే ఢిల్లీకి వెళ్ళి అడగాల. కేసీఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలి. చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతలు ఆపింది ఎవరు? త్వరలో మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జిల్లాలో అందిస్తాం. ఏం లేదండి, కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు మొత్తం తెలంగాణ ప్రజల రక్త మాంసాలు కరిగించి కట్టినట్టు ట్యాక్స్లన్నీ కూడా ఈ 3 నియోజకవర్గాలు పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కొడంగల్కు పోతా ఉన్నాయి. మొత్తం కొడంగల్కు, మహబూబ్నగర్కు పోతా ఉన్నాయి. ఇదే జరుగుతుంది తప్ప ఏం లేదు. ఇక్కడ పెద్ద తేడా ఏం లేదండి. రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా ఏమీ లేదు. ఇద్దరు ఒకటే. ఇద్దరు తెలంగాణను దోచుకొని 1,00,000 కోట్లు దోచుకుందాం అనేటువంటి ఒక ప్లాన్ తప్ప తెలంగాణ అస్తిత్వం కానీ తెలంగాణ ఆత్మగౌరవం లేనటువంటి బతుకులు వీళ్ళవి. త్వరలో వికారాబాద్, తాండూరు, పరిగికి గోదావరి నీళ్లు. పరిగిలో ప్రజాపాలన సభలో సీఎం. రైతు భరోసాకు లైన్ క్లియర్. 9,000 కోట్లకు ఆర్బీఐకి ప్రభుత్వం ఇండెంట్ అంటూ చూస్తాం. ఇట్లా ఉంటే పరిస్థితి. 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు కూడా ఇయ్యలేనటువంటి భావదారిద్ర పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు.
అది గమనించాలి. కేసీఆర్ పై చర్యలు తీసుకునే దమ్ముందా? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. చేత కాకపోతే రేవంత్ రెడ్డి వైద్యులు గాలి. కేసీఆర్ ను కాపాడుతుంది ఎవరని ప్రశ్న అంటూ చూస్తున్నాం. ఏమీ లేదండి, కేసీఆర్ ను బీజేపీ టచ్ చేయదు, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి అసలే టచ్ చేయడు. వీళ్ళందరూ ఏమి చేయరు. ఆయన ఏంటంటే భయపెట్టించి బానిసలాగా చేసుకుంది అంటే ఒక ప్లాన్ తప్ప వేరే ఏం లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేద్దామంటే బీజేపీ అడ్డుకుంటుంది, బీజేపీ అరెస్ట్ చేద్దామంటే రేవంత్ రెడ్డి అడ్డుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఆయన భయపెట్టించేసి కంప్లీట్గా బానిసగిరి చేసుకునేందుకే ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఉత్తదే అది.